సిక్కోలు అక్కయ్య వ్యూయర్స్ అందరికీ నమస్తే. ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ చావులేని పిల్లి. ఒకప్పుడు దండకారణ్యంలో 2 అడవి పిల్లులు ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు నదీ తీరిన షికారుకు వెళ్తూ ఉంటే ఒక అడవి కుక్క ఒక అడవి పిల్లిని చంపేసింది. మరో పిల్లి ఎలాగో తప్పించుకుంది. ప్రాణమిత్రుడు చనిపోవడంతో పిల్లికి చాలా బాధ కలిగింది. శివుణ్ణి మనసులో తదేకంగా ధ్యానించింది. అంతేకాదు తపస్సు కూడా చేసింది. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ అడవి పిల్లి చాలా సంతోషించి, నా మిత్రునికి ఆత్మశాంతిని కలిగించు, నాకు చావు లేకుండా చెయ్యి అని అడిగింది. వాని మాటలు శివుడు నవ్వాడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. నీ కోరిక తగంది, కానీ అమావాస్య నాడు తప్ప మరే రోజు నీకు చావు లేకుండా వరమిస్తున్నాను అని మాయమయ్యాడు. ఆనాటి నుండి అడవి పిల్లి నిర్భయంగా స్వేచ్ఛగా తిరిగింది. అంతేకాదు పూర్తిగా ఇతర ప్రాణులు చంపడం మానేసి కేవలం శాకాహారిగా జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అడవి పిల్లికి చావు లేని సంగతి, దాని అహింసా జీవితం గురించి కూడాను కొద్ది రోజుల్లో ఆ అడవంతా తెలిసిపోయింది. మందలుగా జంతువులన్నీ వచ్చి దాన్ని దర్శించుకోవడం ప్రారంభించాయి. అలా అడవి పిల్లి గౌరవ ప్రతిష్టలు రోజు రోజుకి ఎక్కువ అవ్వడం పులికి సలహాదారుగున్న నక్కే మాత్రం నచ్చలేదు. వెంటనే అసూయతో పులికి ఆ అడవి పిల్లిపై పగాద్వేషం ఏర్పడేలాగా లేనిపోని మాటలన్నీ కల్పించెప్పింది నక్క. అందుకు పులి కూడా రెచ్చిపోయి, ఎలాగైనా నీవు వెళ్ళి ఆ పిల్లి యొక్క ప్రాణ రహస్యాన్ని ఎలాగోలో తెలుసుకొనిరా అని నక్కనే పురమాయించింది ఆ పులి. దానితో నక్క కళ్ళబొల్లి వినయ విధేయతల్ని ప్రదర్శిస్తూ పిల్లితో స్నేహం చేసింది. ఓ రోజు కన్నీరు కారుస్తూ ఇలా అంది, మీరు ఉన్నంత వరకు నాకు బాగానే ఉంటుంది, కానీ ఒకవేళ మీరు స్వర్గస్థులైతే నేను ఎలా బ్రతికేది అని మొదలుపెట్టింది. అడవి పిల్లి చాలా తెలివైంది కావడం వల్ల నక్క మనసుని గ్రహించింది. నీకు ధైర్యం కలిగించడం కోసం నా ప్రాణ రహస్యాన్ని చెబుతున్నాను, ఎవరికి తెలియనీకే అని ఇలా చెప్పింది అడవి పిల్లి. నిండు పున్నమి రోజున మాత్రమే నాకు ప్రాణగంధం, మరేనాడు నాకు చావు రాదు అని మార్చి చెప్పింది. నక్క సంబరంగా వెళ్ళి పులి చెవిన మాట కాస్త వేసింది. ఒక పున్నమి రోజున అడవి పిల్లిని పట్టి తెచ్చి సింహానికి కానుక చేయబోయింది. సింహం దాన్ని చంపి తినాలని ప్రయత్నించి విఫలమైంది. పులి కూడా ప్రయత్నించి చేతకాక ఆయాసంతో రొప్పింది. అంతేకాదు నక్క వైపు ఆగ్రహంగా చూసింది. అడవి పిల్లి సింహం వైపు, పులి వైపు సాలోచనగా చూసి, అరణ్యంలోని జీవులన్నింటినీ కాపాడాల్సిన ప్రభువులు మీరు. ఈర్ష్య పగ ద్వేషాలతో మీరు ఇలా చేస్తే అందరూ ఏమైపోయినట్లు? మంచివారైనా సలహాదారులు స్వీకరిస్తే పతనం తప్పదు, గ్రహించండి అన్నది అడవి పిల్లి. నక్కకు మిగతా బహిష్కారాన్ని శిక్ష విధించాయి. అడవి పిల్లి సలహాలను స్వీకరిస్తూ అహింసా మార్గంలో అరణ్య పాలన చేయడం మొదలుపెట్టింది పులి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.